ఎవరైనా మనిషి పైకి వస్తే ఉన్న ఊరికి పేరు తీసుకురావాలి. మా సత్యనారాయణ అదే సాధించాడు. ఏంటంటే భీమవరంలో ఉండి భీమవరం టాకీస్ అనే బ్యానర్ పెట్టి ఎంతోమంది కొత్త వాళ్ళని, ఎన్నో మంచి సినిమాలు, ఎంతో రికగ్నిషన్, ఎంతో సంపాదించాడు. అందుకని నేను వెస్ట్ గోదావరి వాడిగా, తన స్నేహితుడిగా ఎంతో గర్వపడతాను. నేను అతను చేసిన ఇంకో ఎఫర్ట్ ఎఫ్ఐఆర్ సినిమా నేను చూశాను, సూపర్గా ఉంది. ఇందులో ఆర్టిస్టులు ఎవరు కూడా కొత్త వాళ్ళకి కానీ ఇదే ఫస్ట్ పిక్చర్ అని మాత్రం ఎప్పుడు చేయలేదు. సత్యనారాయణ కూడా ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వకుండా చేశారు ఈ సినిమాని. మెయిన్గా మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే దీని డైరెక్టర్ రాజన్ గారు. కొత్త డైరెక్టర్ అనే పేరే లేకుండా ఎంతో షార్ట్స్ అంతా కన్విక్షన్గా, ఎంతో కరెక్ట్గా టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ డైరెక్టర్. అంత గొప్ప టైమింగ్లో మా సత్యనారాయణ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి త్వరలోనే తను నెంబర్ 1 డైరెక్టర్ స్థానానికి వెళ్తాడని నా ఆకాంక్ష. ఇందులో ఆర్టిస్టులందరికీ కూడా చాలా మంచి భవిష్యత్తు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం మెయిన్గా చెప్పుకోవాల్సింది టెక్నీషియన్స్, వెయిటర్స్ కానీ, మా కెమెరామెన్ గారు కానీ ఎంతో బాగా తీశారు. అందరూ కూడా ఒక యూనిట్గా తీస్తేనే సినిమా అనేది ఎప్పుడు బాగుంటుంది. ఏదో ఒక్కొక్కళ్ళు చేస్తే బాగోదు. ఇది మనం ఒక పేషెంట్ చనిపోవడానికి ముందు ఉన్నప్పుడు డాక్టర్ ఎంత ఎఫర్ట్ చేస్తాడో సినిమా అనేది అంత ఎఫర్ట్ చేయాలి అందరూ కలిసి, అప్పుడే అది సక్సెస్ అవుతుంది. హోంవర్క్ ఈ రోజుల్లో ఎక్కువ చేయాలి. అలాంటి హోంవర్క్ చేసే నిర్మాతలు అగ్రగణ్యుడు మా రామ సత్యనారాయణ. అందుకని రామ సత్యనారాయణ చేసిన ఈ ఎఫర్ట్ తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది. మనందరం కూడా 100 days కలుసుకుందాం, దాని తర్వాత సిల్వర్ జూబ్లీకి కలుసుకుందాం. అందరు ఆర్టిస్టులు అన్ని స్క్రీన్స్లోనూ స్టార్స్ కింద కనబడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మన సక్సెస్ ఎప్పుడు స్క్రీన్ సక్సెస్ అంతే. ఎప్పుడు కూడా 2 కులాలు మనకి సినిమా ఫీల్డ్కి, ఒకటి సక్సెస్, ఇంకోటి సక్సెస్. బెస్ట్ ఆఫ్ లక్.